అందరికీ నమస్కారం. ఇది ఉలిగమ్మ టెంపుల్ రెండవ భాగం అండి. తుంగభద్రా నదిలో స్నానం ఆచరించి అక్కడ పూజలు చేసి ఇప్పుడు ఉలిగమ్మ టెంపుల్కి దర్శనానికని భక్తులందరూ వెళుతూ ఉంటారు. ఆ ఉలిగమ్మ చాలా మహిమ గలదట. కోరిన కోరికలు తీర్చే తల్లి. కొన్ని వేల మంది ఇక్కడికి ప్రతిరోజు దర్శనార్థం ఎంతో దూరం నుండి వస్తున్నారండి. కర్ణాటకలోనే బెంగళూరు నుంచి, హాసన్ నుంచి చాలా దూరం నుంచి భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రకృతి చూడండి, చాలా రమణీయంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. మేఘాలు, తుంగభద్రా నది ఒడ్డు చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ప్రకృతిని ఆస్వాదించడం మనం ఆరోగ్యానికి మూల కారణం. ఇలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కనీసం 1 గంట 2 గంటలు గడిపినట్లయితే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది మంచినీటి పైప్ అండి. ప్రత్యేకించి ఈ పైపు ద్వారా హోస్పేట డ్యామ్ నుండి సిటీకి అందించేటువంటి పైప్ ఇది. చూడండి, పైన ట్రైన్ వెళ్తుంది. చాలా బాగుంది కదా. ఇదేనండి ఉలిగమ్మ దేవాలయము. జై జగదంబ మాత తల్లి, ఉలిగమ్మ తల్లి, సర్వకాల సర్వాస్త్రాలను కాపాడి రక్షించే తల్లి. మన దేశం యొక్క, భారతదేశంలోని ప్రజలందరినీ రక్షించి కాపాడు. ఈమె పార్వతీదేవి అంశ అండి. శక్తి మాత. 101 దేవతలని చెప్తారు కదా, అందులోనే ఒక అద్భుతమైన అవతారం. 3 కోటి దేవతలు అని కూడా మనకి చెప్తారు. అలా 3 కోటి దేవతల్లో ఈమె ఒక దేవత. ఉలిగమ్మ అంటారు. చూడండి, అదిగోండి మనకి దర్శనం అవుతుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఈ పార్వతీ అమ్మవారిని ఒక్కొక్క రకంగా కొలుస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా కొలిచినా ఆ పార్వతీ అమ్మవారి అంశే అవుతూ ఉంటుంది. ఇదిగోనండి ఉలిగమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి ఒరిజినల్ విగ్రహం చూడండి. అక్కడ సెక్యూరిటీ సరిగా తీయనివ్వటం లేదు, జనం విపరీతంగా ఉన్నారు. ఈ మహిషాసుర మర్దని విగ్రహాన్ని చక్కగా చెక్కారు. ఇక్కడ చూడండి, విచిత్రమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఇక్కడ ఒక స్తంభం ఉంది, దాని మీద ఒక రాయి ఉంది. ఆ రాయి మీద పువ్వులు పెట్టి పూజ చేసి 5 సార్లు ప్రదక్షిణ చేస్తూ మనం కోరిన కోరిక కోరుకుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుందంట. ఇది ఒక విచిత్రంగా ఉంది కదా ఈ ప్రక్రియ. ఆలయ శిఖర దర్శనం చూడండి. జై జగదంబ మాత. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి ఈ పత్రాన్ని గుండ్రంగా తిప్పుతూ వారు మనసులో కోరిన కోరికలు కోరుకుంటున్నారు. నేను కూడా ఈ పత్రాన్ని తిప్పి అమ్మవారిని కోరుకున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ
హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మన ఛానల్ ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెందాలని, మన ఛానల్ చూసే వాళ్ళందరికీ శుభం కలగాలని నేను అనుకుంటూ 5 సార్లు ప్రదక్షిణం చేయడం జరిగింది. చూడండి. ఓం జై జగదంబ మాత తల్లి. మన భారతదేశాన్ని చల్లగా కాపాడి రక్షించు తల్లి. మన భారతీయులందరూ ఆనందంగా హాయిగా ఉండాలి. దుర్మార్గులను శిక్షించండి అనేటువంటి కోరికతో మనం యొక్క మొక్కు తీర్చుకోవడం జరిగింది. చూడండి, ఆలయ దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికల్లా బాగా చీకటి పడిపోయింది. చీకటి పడే కొంది జనం విపరీతంగా రావడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు ఇక్కడే బస చేసి రాత్రి నిద్ర చేసి వెళతారు. మేము కూడా ఈరోజు రాత్రికి ఇక్కడ రూమ్ తీసుకొని ఇక్కడే బస చేసి తెల్లారి వెళ్ళడం జరిగింది. చూడండి ఎంతమంది జనం విపరీతంగా ఉన్నారండి. రాత్రిపూట ఇక్కడే పడుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ పక్కల వేసుకుని పడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి రకరకాల స్వీట్ కొట్లు ఉన్నాయి. భారీగా పెట్టారు స్వీటు. ఇవన్నీ స్వీటు హాట్లు భారీగా పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. స్వీట్ అంతా కళకళలాడుతూ ఉంది. పసుపు కుంకుమ రంగులు కూడా రకరకాలుగా అమ్ముతూ ఉన్నారు. చూడండి ఎన్ని కొట్లు ఉన్నాయో. ఎంతోమంది జనం వస్తే కానీ ఈ కొట్లన్నీ మెయింటైన్ అవ్వవు. ఇన్ని భారీగా షాపులు పెట్టారంటే ఇక్కడికి విపరీతమైనటువంటి జనం ఆ అమ్మవారి నమ్మకంతో వస్తారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. వీధి కూడా చాలా వెడల్పుగా ఉందండి. బాగుంది. మనకి కనిపించేవన్నీ కూడా ప్రైవేట్ రూమ్లు. ఇక్కడ కుంకుమ ఎక్కువగా అమ్ముతున్నారండి. ఇది కూడా ఎక్కువగా అమ్మడం జరుగుతుంది. చూడండి పూస అంటాం మనం, ఎంత ఎక్కువ పెట్టాను. ఈ అమ్మవారి చరిత్ర కన్నడంలో ఉన్నదండి. కన్నడం పుస్తకాలు ఉన్నాయి. అవి కన్నడం నాకు రాదు కాబట్టి ఆ చరిత్ర ఏమిటో పూర్తిగా నేను తెలుసుకోలేకపోయాను. మీకు ఈ అమ్మవారి చరిత్ర కనుక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉలిగి అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఉలిగమ్మ దేవాలయం. ఈ అమ్మవారి పూర్వ చరిత్ర, స్థల పురాణం ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి బుక్స్లో ఉన్నాయి. నాకు తెలియలేదు. ఆ ప్రక్కనే ఉన్నటువంటిది మునీరాబాద్ అనేటువంటి రైల్వే స్టేషన్. ఇది మునీరాబాద్ రైల్వే స్టేషన్. చూడండి నువ్వు కూడా వెళ్తావా?